హాయ్, వెల్కమ్ టు న్యూస్. ఈరోజు ఎపిసోడ్లోని నబీలు చేసిన మిస్టేక్కి హౌస్ అంతా పనిష్మెంట్ పడ్డారా అంటే అవుననే అనుకోవాలి. తర్వాత టేస్టీ తేజ నోరు అసలు అదుపులో ఉండకపోతే ఇంకో 1 or 2 weeks కన్నా ఉండడు, అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు టేస్టీ తేజ. సో తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ ఇవన్నీ జరిగాయి. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొంతమంది ఎక్స్పోజ్ అయ్యే విధానం ఈ రోజు ఎపిసోడ్లో అయితే చాలా క్లియర్గా కనబడ్డది. దాంతో వాళ్ళ గ్రాఫ్ ఎక్కడ ఉండవలసింది కిందకి పడిపోవాలి కూడా, అంతలా ఎక్స్పోజ్ అయ్యారు జనాలు. సో ఇది మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. సో అది మెయిన్ వీడియోలోకి వెళ్తే అక్కడ ఏంటంటే నిన్న కొన్ని నామినేషన్స్ అయినాయి కదా, 5 members వేశారు. టేస్టీ తేజ నామినేషన్స్ ఎండ్ అయ్యింది. ఆ నామినేషన్స్ లో వేసినప్పుడు మణికంఠన్ వేశారు కదా, మణికంఠ వేసినప్పుడు ప్రేరణ విష్ణుప్రియ ఫుల్ గెంతులు వేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ పాయింట్ మనం ఇక్కడ పెట్టుకుంటే తర్వాత దీని డిస్కషన్ వస్తుంది, అందుకే ఇక్కడ చెప్పాను. ఈ రోజు కంటిన్యూషన్ నామినేషన్స్ లోనే రోహిణి విష్ణుకి ఇంకా యష్మికి వేసింది. సేమ్ అందరూ చెప్పిన రీజన్సే. విష్ణుప్రియ డైవర్ట్ అవుతున్నావు, ఫుల్ టాప్ లో ఉండేదని కిందకి పడిపోయని చెప్పారు. కానీ విష్ణుప్రియకి నాకు తెలిసినంత వరకు తనకి ఎక్కలేదు. సో ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలేమో అని అనుకుంటుంది తప్ప ఈ విషయం అయితే తలకెక్కట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. యష్మికి కూడా సేమ్ అవే, మనకంటని టాన్ చేస్తున్నావు కంటిన్యూస్ గా వేయడం కానీ, లేదంటే ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నప్పుడు రైవల్టీ కంటిన్యూ చేయకుండా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నప్పుడు ఫుడ్ ఇచ్చేస్తే అక్కడితో ఆగిపోతుంది కదా అని చెప్పింది. దానికి యష్మి ఎవరు రీజన్స్ చెప్పింది, మనకంటే చాలా స్ట్రాంగ్ అది ఇది. సో విష్ణు నిఖిల్ వీక్ గా ఉన్నాడు అని చెప్పి, మనకంటే ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే ఫిజికల్, అలా కౌంటర్ అటాక్స్ కూడా బాగానే ఇచ్చింది రోహిణి కూడా. దాని తర్వాత అవినాష్ కాదు గంగవ్వ ఇచ్చింది విష్ణుప్రియకి యష్మి తనని సరిగ్గా ట్రీట్ చేయలేదండి, పాలు ఇవ్వడానికి చాక్లెట్ ఇవ్వడం ఏమీ చేయలేదంట. సో అందుకని గంగవ్వ యష్మికి వేసింది. విష్ణుప్రియ కామ్ అయిపోయావు, చాలా బాగా ఆడేదని కామ్ అయిపోయావు వేసింది. ఇక్కడ యష్మి ఏంటంటే యష్మి ఇంతగా అంతమంది నామినేషన్స్ చేసిన దాంట్లో ఎక్కువ మంది హాస్పిటాలిటీ లేదు, షేరింగ్ చేయలేదు అన్నది దగ్గర చేశారు. అయితే అక్కడ నబీల్ ఏంటంటే యాజ్ ఎ చీఫ్ తన టీమ్మేట్స్ అందరికీ కూడా టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాల్సింది. సో అక్కడ షేర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్ మిగతా వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే గంగవ్వకి ఇవ్వచ్చు అనే విషయం చెప్పాల్సింది. అది యష్మి వరకు చేరలేదంట. సో దానివల్ల ఏంటంటే కొంతమంది ఇవ్వడం కొంతమంది ఇవ్వకపోవడం వల్ల నెగిటివిటీ వచ్చి యష్మికి ఇన్ని నామినేషన్స్ పడడం, అది కూడా మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ మాట. సో ఇక్కడ మాత్రం నబీల్ కొంచెం అంటే ఒక కంటెస్టెంట్ నామినేట్ అవ్వడానికి ఆ పాయింట్ రీజన్ అయింది కదా. సో ఆ విధంగా అయితే అక్కడ నబీల్ మిస్టేక్, కమ్యూనికేట్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఏంటో మరి. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత అవినాష్ పృథ్వీని ఇంకా యష్మిని నామినేట్ చేశాడు. పృథ్వీని ఏంటంటే సరిగ్గా టాస్క్లు ఏవో ఆడుతున్నావు, టాస్క్ల టైంలో తప్ప ఇంకెక్కడా కనిపించట్లేదు, ఆడపిల్లల మీద ఆడావు, ఆడపిల్లల మీద అగ్రెసివ్నెస్ అయ్యావు, నీ అగ్రెసివ్నెస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు అని చెప్పాడు. సో దానికి పృథ్వీ విధన్యవాదం చేసినప్పుడు కొన్ని పాయింట్స్కి అయితే అవినాష్ ఆన్సర్స్ సరిగ్గా చెప్పలేదు. ఏదో చేసుకో నన్ను ఎందుకు అన్ని అడుగుతున్నామని. ఇక నాకు ఏమనిపించిందంటే పృథ్వీకి అంటే సింగిల్ ఓటు పడితే పృథ్వీ నామినేషన్లోకి రాడు, అక్కడ 3 ఉన్నారు. సో 4వ నామినేషన్లోకి రావాలంటే పృథ్వీకి పడవాలి. అందుకని సెకండ్ నామినేషన్ కింద పృథ్వీకి వేసి పృథ్వీని తీసుకొచ్చాడు. సో ఆ రీజన్ అగ్రెసివ్ ఆటలో అని రీజన్ చెప్పి తీసుకొచ్చాడు అంతే. ఇక యష్మి దగ్గరకు వచ్చేసరికి యష్మితోని అవినాష్కి కొంచెం డిస్కషన్ అయింది, అక్కడ ఎక్స్పోజ్ చేశాడు. సో మణికంఠని కంటిన్యూస్ గా వీక్ బై వీక్ నామినేషన్స్ వేస్తున్నావు, రైవల్టీ కంటిన్యూ చేస్తున్నావు అంటే యష్మి కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది తెలిసిందే కదా మనందరికి, పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు అవినాష్ అయితే ఒక పాయింట్ తీశాడు, నిన్న మరి మణికంఠ మీద అంత కోపం అంత గర్జ లేనప్పుడు, సో టేస్టీ తేజ నామినేషన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా డాన్స్ చేసావు, ఎగిరి గెంతేసావు, దానికి ఏంటి ఆన్సర్ అని అడిగాడు. ఇలా యష్మి కూడా చాలా దగ్గర లాక్ అయిపోయింది. ఒక హాస్పిటల్ అంటే షేరింగ్ ఇవ్వలేదన్న పాయింట్ పక్కన పెడితే మణికంఠ విషయంలో చాలా దగ్గర మాత్రం లాక్ అయిపోయింది. అమ్మాయి ఆన్సర్స్ చెప్తుంది కానీ మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. నిన్న సీత విషయంలో కూడా అలాగే అయింది. సీత కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకోవడానికి పాయింట్స్ దొరకలేదు. ఈరోజు యష్మి చెప్పినా సరే మనకి సాటిస్ఫై అవ్వట్లేదు, చుట్టూ తిప్పి ఏదో చెప్తుంది అంతే. సో ఓవరాల్ గా ఇక నామినేషన్స్ వీళ్ళ టీం నుంచి 4 వచ్చారనమాట. పృథ్వీ, సీత, యష్మి, విష్ణుప్రియ వస్తే వీళ్ళ టీం నుంచి కూడా అవతల ఆపోజిట్ టీంని కూడా నామినేట్ చేయమన్నారు, ఇద్దరినే సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఇద్దరిలోనే మెహబూబ్ అండ్ గంగవ్వని తీసుకున్నారు. సో వీళ్ళ 4కి వాళ్ళిద్దరు యాడ్ అయ్యి 6 నామినేషన్లోకి వచ్చారు. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కన్నడ బ్యాచ్ అనొచ్చు అనకూడదు, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ,
అబ్బాయి వీళ్ళు నలుగురు కలిపి యష్మి నలుగురు కలిపి డిస్కషన్స్ అన్నమాట. సో వీళ్ళందరూ మంచిగా అందరూ వచ్చి మణికంఠ మంచోడు మంచోడు అని చెప్తే ఇప్పటికీ కూడా వాళ్ళ బ్రెయిన్లోకి మణికంఠ గురించి మన గురించి నెగిటివ్ వెళ్తుంది అన్న పాయింట్ పక్కన పెట్టేసి మణికంఠ మంచోడు అనేది బయటకు వెళ్తుంది అనేది ఆలోచిస్తున్నారు. మనం కూడా తప్పు చేస్తున్నాం, మనం నెగిటివ్గా కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నాం అనేది ఒకటి ఆలోచిస్తే వీళ్ళ ఆటలో ఇంప్రూవ్మెంట్ వచ్చును. ఆ పాయింట్ పక్కన పెట్టేసి మణికంఠ మంచోడు చెప్తున్నారు అన్నదే ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ నిఖిల్ ఏమన్నాడంటే, సో అందరూ కలిపి ఈ వీక్ నుంచి మణికంఠ నామినేట్ చేయొద్దు, పక్కన పెడేద్దాం, ఇగ్నోర్ చేసేద్దాం అని చెప్పాడు. సో ఇది పాయింట్స్ ఉంటే వేయొచ్చు, ఇప్పుడు మూకుమ్మడిగా వేయకూడదు. అందరు హౌస్ అందరు కలిపి ఒకటే అబ్బాయికి వేస్తే అది టార్గెట్ అవుతుంది. లేదు నీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఆ వీక్ సంబంధించిన పాయింట్ ఉంది, నిజంగా ఇందులో నామినేషన్స్ తప్పించుకోవడానికి లేదు అన్న పాయింట్ ఉంటే వేయొచ్చు. చాలా వరకు రివర్స్ నామినేషన్స్, రివేజ్ నామినేషన్స్ ఇవే వేసేస్తున్నారు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు నలుగురు కలిపి. ఏం చేస్తారో చూద్దాం. అయితే దీని తర్వాత రేషన్ గురించి డిస్కషన్. రేషన్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ అంతా తీసేసి సూపర్ మార్కెట్ పెట్టాం, అక్కడ నుంచి తెచ్చుకోండి. సో దానికి ఏంటంటే హౌస్ అందరికి కలిపి నబీల్ వెళ్ళాలి, నబీల్కి తోడుగా నిఖిల్ కూడా వెళ్ళాడు. సో 3 minutes చాలా ఎక్కువ రేషన్ తెచ్చారు. కానీ అందులో ఏంటంటే సాల్ట్ మర్చిపోయాడు. ఇది నబీల్ చేసిన ఇంకొక మిస్టేకే అనుకోవాలి, ఎందుకంటే మేజర్ ఇంపార్టెంట్ సాల్ట్ని ఎవరు ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. నబీల్ మర్చిపోయి వచ్చేసాడు. సో ఈ విషయంలో అయితే మాత్రం నబీల్ నెక్స్ట్ వీక్ దాని పర్యవసానం ఖచ్చితంగా అనిపిస్తుంది. నామినేషన్ మాత్రం టపా పడతాయి. ఎందుకంటే ప్రైజ్ మనీ నుంచి బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏంటి, సాల్ట్ ప్యాకెట్ కావాలంటే ఒక సాల్ట్ ప్యాకెట్కి 50,000 అనేసి టోటల్ ప్రైజ్ మనీ నుంచి 50,000 పోయింది. సో ఆ విధంగా నబీల్ మాత్రం నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ అంతా కూడా సాల్ట్ గురించి డిస్కషన్ అవుతూనే ఉంటుంది. కొంచెం వేసుకుంటూ ఉంటారు. ఆ టైంకి ఫుల్ రేజ్ అయిపోతారు, ఖచ్చితంగా నామినేషన్లో పడతారు. సో హౌస్ అంతా కూడా ఫీల్ అయ్యారు. దట్టు బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు, అత్యవసరమైన సాల్ట్ని ఎలా మర్చిపోతారు అని చెప్పి. సో ఎవరు రేషన్ వాళ్ళు పనిచేసుకున్నారు. సో నబీల్ అండ్ నిక్కులు వీళ్ళ తరపున వీళ్ళు గెలిచారు కాబట్టి, రేషన్ హోల్డింగ్ వీళ్ళు గెలిచారు కాబట్టి కొంచెం ఆట ఉంచుకున్నారు. సో అది పెద్ద విషయం, డిస్కషన్స్ ఏం కాదు. దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి, టేస్టీ తేజ నోటి దురద జస్ట్ ఫర్ అక్కడ నయని పావని సీత అవినాష్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జస్ట్ టేస్టీ తేజ దూరంగా ఉన్నాడు. లాస్ట్ 1 weekలోనే వెళ్ళిపోయావు, నేను ఎవరు నామినేట్ చేశారంటే పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ చేశారు. పల్లవి ప్రశాంత్ ఏమో నేను ఏ పని చేయలేదని చేశాడు, కానీ నేను రోజంతా పని చేస్తాను. తర్వాత తను రియలైజ్ అయ్యాడు. అలాగే టేస్టీ తేజ కూడా తేజకు నేను నామినేట్ చేశానని రివర్స్ నామినేషన్ చేశాడు. అంటే అక్కడ సీత అంది, మీ స్టైలే అది కదా రివెంజ్ నామినేషన్ చేయడం మీరు స్టైలే అది కదా అని అంది. అప్పుడు టేస్టీ తేజ వచ్చి అసలు ఎంత రూడ్గా అంటే చాలా చాలా కామెడీగా చాలా చక్కగా క్యాజువల్గా జరుగుతున్న డిస్కషన్లో చాలా ర్యాష్గా వచ్చేసి చేశాను, 100% ఎఫెక్ట్ ఇవ్వలేదన్నా, 100% ఎంత ఇస్తే అంతే ఇస్తాను, సో నామినేట్ చేసిన అంటే నువ్వు నామినేట్ చేసిన తర్వాత ఫీల్ అయ్యావు కదా అని నయన్ పవన్ అప్పటికి కూడా నవ్వుతూనే అంటుంది. అంటే నేనేం ఫీల్ అవ్వలేదు, సో నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నిన్నే బయట రివ్యూవర్స్ ఇంకా అందరూ కూడా బండు బుట్లు తిట్టారు, వెళ్ళి చూసుకో కావలిస్తే అంటే అదేంటి ఎవరు తిట్టారు అని అంటే బయటకు వెళ్ళినప్పుడు చూసుకో, ఇదే పాయింట్ మీద కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకుందాం అని చాలా ర్యాష్గా చాలా రూడ్గా మాట్లాడాడు. అసలు లాస్ట్ సీజన్లో కూడా టేస్టీ తేజకి ఈ నోరు దొరదే అందరూ కూడా వాన్ చేసేవారు, నోరు సరిగ్గా పెట్టుకో, బుర్ర బాగుంది కానీ నోరు బాగాలేదని శివాజీ గారు కూడా చాలాసార్లు చెప్పేవారు. సో ఇదే చేస్తున్నాడు, ఆ ఓవర్ యాక్షన్ ఓవర్ ఎంతజాజం ఇవన్నీ కలిపి టేస్టీ తేజని లాస్ట్ ఏమో నిండా ముంచేసాయి. సో ఇది ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అసలు ఎంత బుర్ర ఉన్నా సరే ఆ నోరు కంట్రోల్లో లేకపోతే చాలా చాలా కష్టం. ఎందుకంటే నయన్ పవన్ చాలా హట్ అయినప్పుడు కూడా ఎక్కడ నయన్ పవని టేస్టీ తేజ అని మాట్లాడినందుకు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు, అక్కడ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సో తర్వాత వెళ్ళి రియలైజ్ అయ్యి ఏంటి ఎంత చిన్న విషయాన్ని కిల్ చేశాను అన్నాడు. కానీ నా దృష్టిలో అయితే బ్లండర్ మిస్టేక్ చేశాడు. అక్కడ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే నేను బాగా తెలివైన అనుకుంటున్నాడా, బాగా మాట్లాడగలను, నేను ఏదైనా మేనేజ్ చేసుకోగలను అని అనుకుంటున్నాడేమో. బిగ్ బాస్ హౌస్కి వచ్చాక ఇవేమీ చెల్లవు, మొత్తం ఎవడైనా ఒకటే, మొత్తం ఎవరు ఓవర్ చేసినా ఎవరు ఏం చేసినా సరే అక్కడితో కట్ అయిపోతుంది. సో ఇది ఇంకొక 1-2 సార్లు కంటిన్యూ అయిందని మాత్రం టేస్టీ తేజ ఇన్ డేంజర్. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీకే ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో టేక్ కేర్, బాయ్.